ఈవిడ పేరు మలేజా. క్షణం తీరిక లేకుండా పనిచేయడం చూసి ఇల్లాలిగా బాధ్యతతోనూ మొగుడి మీద భయంతోనూ చేస్తుంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈవిడికి ఓసిడి పిచ్చి. అదే అండి, కంటికి కనిపించిందల్లా క్లీన్గా నీట్గా ఉండాలి, లేదంటే ఈవిడికి అస్సలు నచ్చదు. ఈవిడి పిచ్చి ఎంత పీక్స్లోకి వెళ్ళిందో ఒకసారి మీరే చూడండి. అమ్మయ్యా. హలో సరితక్క, చెప్పమ్మా. మార్నింగ్ మీ ఆయన ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ అరటిపండు తొక్క డస్ట్బిన్లో వేయబోయి ఆ పక్కన వేశాడక్క. కొంచెం తీయమని చెప్పవా అక్క? అయ్యో సారీ అమ్మా, పొరపాటున మా డస్ట్బిన్ అనుకుని మీ డస్ట్బిన్ లో వేసినట్టున్నాడు. కాదక్క, అది మీ డస్ట్బిన్లోనే వేశాడు, కానీ అది నా కంటికి కొంచెం డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుంది పొద్దుటి నుంచి. ఏమనుకోపోతే కొంచెం తీయమని చెప్పవా అక్క? నీకు తెలుసు కదా నాకు ఓసిడి అని. అది చూశారుగా ఈవిడ ఓసిడి పిచ్చి. ఇలాంటి ఆవిడ్ని భరిస్తున్నాడంటే ఆయన ఎంత తెలివి కలడో చూద్దాం పదండి. ఈయన పేరు మహేంద్ర, ఈ ఇంటి యజమాని. అందరిలాగే ఈయనకు ఒక వీక్నెస్ ఉంది. అదేంటో నేను చెప్పను, మీరే కనుక్కోండి, చూద్దాం. హలో సార్, రావు గారు కార్ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఏంది? రావు గారు కారు కనిపించట్లేని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండా? ఆడి గుత్త మతిమరిపోయా, ఎప్పుడు చూడు ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాడు. అదే నన్ను చూడు, ప్రతిదీ యాది పెట్టుకుంటా. అట్లుంటుంది మనతోని. సర్లే, మిగతా ఆఫీస్కి వచ్చి మాట్లాడతా, ఉంటా. ఏమే, ఆఫీస్ టైం అవుతుంది, కాఫీ ఇచ్చేది ఉందా లేదా? రావు గారు కారు తీసింది ఈడున్నాయి, యాది మర్చి నా జేబులో వేసినాయి. ఏంది అసలే మతిమరుపు, జాగ్రత్త చూసుకోవాలి. ఏమండి? ఏమైంది గట్లా అరిచినావు? ప్యాంట్. మొగరి చీరడు నగలు అడిగే పిల్లాన్ని చూసిన, నీలా ప్యాంట్ అడిగే పిల్లాన్ని ఆడ చూడలే, ఈయనే చూస్తున్నా. నాకు కావాలని అడగట్లే, మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారని చెప్తున్నా. నేనా? ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి, లేకపోతే రోజు రోజుకి మీ మతమరిపు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇట్లా ఆఫీస్కి వెళ్ళిపోయేటాళ్ళు కదా. అప్పుడు మీ పరువేం కావాలి? ప్యాంట్ వేసుకోలేదని కాదే, మంచిగా ఐరన్ చేసి పక్కన పెట్టినా, కాఫీ తాగుతాను కదా, నలిగిపోతుందని. దాన్ని మతిమరుపు అనరు, జాగ్రత్త అంటారు. చాల్తి, రోజు గిదే చెప్పి కవర్ చేస్తున్నావు. మతిమరుపు ఉందని మాత్రం ఒప్పుకోవట్లేదు. అరే ఉంటేనే కదనే ఒప్పుకోనికి. మీకు మతిమరుపు లేదా? మొన్న ఫ్రిడ్జ్ పాడైంది, కొత్త ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టండి అంటే మీ మతిమరుపుతో ఏం చేశారో తెలుసా? మన ఇంటికి పెట్టాల్సింది ఎవరో ఇంటికి పెట్టారు. ఫ్రిడ్జ్ డెలివరీ తీసుకొని ఇవ్వనంటే ఇవ్వనంటున్నాడు. ఫ్రిడ్జ్ ఏమో వాడికి, ఈఎంఐ మనకా? కనీసం సివోడి అని పెట్టొచ్చు కదండి. అరే మనకున్న దాంట్లో లేనోడికి ఇంత పెట్టాలి, దాన్ని మతిమరుపు అనరు, హెల్పింగ్ నేచర్ అంటారు. అవునా? మొన్న మా ఫ్రెండ్ సుచిత్ర వాళ్ళ ఇంటికి లంచ్కి పోయి ఛార్జ్ పెట్టిన మీ ఫోన్ కాకుండా వాళ్ళ ఆయన ఫోన్ తీసుకొచ్చారు. దాన్నేమంటారు? అట్లా తీసుకొచ్చాం కాబట్టే కదా మరి ఒక సెకండ్ సెటప్ ఉందని ప్రూవ్ అయింది. అప్పటిసింది మన ఈఎంఐ మొత్తం ఆయనతోనే కట్టిద్దన్న. దీన్ని యాదమర్చుడు అనరు, క్లవర్ మూవ్ అంటారు. సర్లే కానీ నిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మారుతిలో వెళ్ళారు, వచ్చేటప్పుడు వెర్నాలా వచ్చారు. అసలు మన కారు ఏమైంది? ఆ కారు ఎవరిది? మంది అనుకుంటే రావు గారు పట్టుకొచ్చినావా? ఏం లేదే, మా ఆఫీస్లో రావు గారు ఉండు కదా, మన కారు బాగా నచ్చిందంటే 2 రోజులు వాడుకోని నేనే ఇచ్చిన. మేనేజ్ చేసింది చాలే కానీ 15 లక్షల కారు పెట్టుకొని బోడీ సెకండ్ హ్యాండ్ లో కొన్న 4 లక్షల కారు నచ్చిందంటాడా? ఏంది నువ్వు నేనేం చెప్పిన ఎట్టినా అంటావు? నీకు ఓసిడి ఉందని మాకు మతిమరుపు వచ్చిందని బలంతో గుర్తావా ఏంది? ఓహో, ఇటువంటి కథలు మస్తు చూసినాం కానీ వెళ్ళి టిఫిన్ చేయి పో, నేను పోయి ప్యాంట్ వేసుకొస్తా. ఎంతసేపు ఎదుటోళ్ళతో వాదించడమే కానీ మతిమరుపు ఉందని మాత్రం ఒప్పుకోరు. మాకు ఇట్లా ఖరాబ్ అయింది ఏంది? ఈవిడే మన మహేంద్ర మలజల గారి ఏకైక కూతురు. ఇంత సీరియస్గా సిస్టమ్ ముందు కూర్చుందంటే ఏదో ఐఏఎస్కో ఐపీఎస్కో ప్రిపేర్ అవుతుంది అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు. ఈరోజు బీటెక్ సప్లీ రిజల్ట్స్ మేడం గారివి 38 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి. సో వాటి కోసం వెయిటింగ్. చూద్దాం ఏమవుతుందో. సరే నేను ఆఫీస్కి పోతాను మరి. ఓకే అండి. ఎక్కడికి పోతున్నావు బేటా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంది ఇది మాట్లాడుతుంటే అట్నే పోయింది? మార్నింగ్ వాక్ అనుకుంటా అండి. చూస్తే మార్నింగ్ వాక్ అన్నట్లేదే, ఏదో తీట పని చేయనికి పోయినట్టుంది. ఊరుకోండి, ఎప్పుడు చూసినా కనకూతురు మీ జోకులు నీ మీద నువ్వు ఊరుకుంటావా ఏంది?
అమ్మాయి ఏంటండి ఇంకా రావట్లేదు? ఎడికి పిలిచిన బేటా? ఆ? అది టాలీవుడ్ లో ఒక ఐకానిక్ సీన్ ని రీక్రియేట్ చేసి వచ్చిన నాయనా. ఇది బాహుబలిలో దేవసేన పొలం ఎరుకున్న సీన్ రీక్రియేట్ చేసినావు బేటా? బా ఊరుకోండి, ఊరికి అమ్మాయి మీద జోకులు వేయటం తప్ప మీకేం రాదు. అది కాదు నాయనా, జెర్సీ మూవీలో ట్రైన్ సీన్. మన ఇంటి దగ్గరలో రైల్వే స్టేషన్ లేదు కదే. అందుకే అమ్మ కంఫర్ట్ కోసం లొకేషన్ చేంజ్ చేసిన, రోడ్ మీద చేసిన. నువ్వు అంత గొప్ప పని ఏం చేసినావు బేటా? నేను సప్పిల్ క్లియర్ చేసిన నాయనా. అమ్మయ్య, బంగారు ఈ తల్లా, ఏడాది సంది నువ్వు లోన్ ఏదో ఒక బాధ ఇయర్ పాస్ తప్పింది. అవుతావు. మాయా అల్లుడు సీను వచ్చినవా? వచ్చేసాను మా రేలంగ్ మాయా. అల్లుడు ముద్దొచ్చేస్తున్నా మామయ్య. ఎన్నాళ్ళైతే నిన్ను చూసి. ఏమైంది అల్లుడు ఇట్లా చిక్కిపోయినావు? నీ మీద బెంగెట్టేసుకున్నాను మాయా. అయ్యో, ఈ మావయ్య అంటే ఎంత ప్రేమ అల్లుడు నీకు. నువ్వేంటి ఇలా ఉబ్బిపోయావు? నీ మీద బెంగతోని బెంగెట్టేసుకుంటే ఉబ్బిపోతారా? హైదరాబాద్ ఇంతే. నేను నీలా అయిపోతా మాయా. ఏమే, ఈ నా మేనల్లుడు నా చెల్లెలు పార్థ ఉంది కదా, దాని కొడుకు. తెలుసులేండి ఎందుకు వచ్చాడు. అంటే అత్తయ్యకి మాట్లాడడం రాక ఎప్పుడు వచ్చావు అని అడగబోయి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఓహో, అంటే అది అర్థమైంది. హైదరాబాద్ లో జాబ్ ట్రైనింగ్ కోసమని అమీర్పేట హాస్టల్ ఎందుకు మాదాపూర్ లో మావయ్య ఉండగా నేనే నీకు రమ్మన్నా. ఎప్పుడు వెళ్ళిపోతాడు? అంటే అది అర్థమైంది. ఎన్నాళ్ళుంటావు అని అడగబోయి ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడిగావు కదా అత్తయ్య. భలే క్యాచ్ చేసేవాళ్ళు. ఇంట్లో అమ్మ నుంచి అలవాటు అయిపోయింది మాయా. నువ్వు అలాగే షార్, ఒక్క పోలిక మాత్రం ఆ రాలేదు. తర్వాత మాట్లాడుకుందాంలే, ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాడు. అది నీ మరదలు. ఎప్పుడో చిన్నప్పుడు అందంగా ఉన్నప్పుడు చూసుంటావు, ఇప్పుడు గుర్తుపట్టవులే. ఏమైందిరా అట్లా చూస్తున్నావు? మాయా, ఉమ్, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చుందా? ఆ తప్పలి కదా కొంచెం వచ్చి ఉంటది. ఓ. ఎందుకట్లా అడిగిను? ఏం లేదు, నేను రోడ్డు మీద వస్తుంటే పిచ్చ కుక్కలా అరుస్తుంటేను నాకు పిచ్చ చెప్తా విడి పని. కొంచెం తేడాగా ఉంది మాయా. ఓ అదే, బీటెక్ లో సప్లీస్ అని క్లియర్ అయినా అని చెప్పి జెస్సీ సినిమాలో ట్రైన్ సీన్ ని రీక్రియేట్ చేసింది. అమ్మో, ఇలాంటి మస్తు ఉంటాయి కానీ భయపడకు, బొట్టిస్తా పెట్టుకో. సరే మా. నా- అమ్మ బృందా, బావ ఉన్న రోజులు నీ రూమ్ లో ఉంటాడు, నువ్వు అమ్మ రూమ్ లో ఉండు. నాన్న బావ కదమ్మా, పోయి నీ లగేజ్ తీసుకురాపో. ముష్టాలు ఎక్కువైపోయాయి హలో. ఈ మధ్య. నచ్చిందా ఆ? బ్యాగ్? తేంగరదా, దీనికి టెక్ ఎక్కువే. రా, నీకేదో నడుదులేదురా. నీలాగే మాయా. సర్లే వెళ్ళి ఫ్రెష్ ఆశీర్వదించు మాయా. వీటికి ఏం తక్కువ లేదు. వెళ్ళు. ఏమే, నా మేనరుడు నాలాగే మస్తు షార్ప్ ఉన్నాడు, నీలాగా హాఫ్ మైండ్ కాదు. పోయారు టిఫిన్ రెడీ చేయి. తెలుసులేండి ఎవరికి హాఫ్ మైండ్. వచ్చి రాగానే నా రూమ్ కబ్జా చేసేసిండు. ఛీ. హాయ్ సీను. సీన్ అంట సీను 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 సిగరెట్ సీను బెల్లం బిస్కెట్. ఏం జరిగింది? పడిపోయావు. అది తెలుసు. ఎలా? హౌ? కళ్ళు తిరిగి ఉంటాయి, పడిపోయావు. కాదు, హా, కాలు తగిలి పడిపోయా. నీ కాలు నీకు ఎలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయా. నా కాళ్ళ అలా ఎలా తగులుతాయి? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. అయినా ఇదేమైనా అతడు సినిమానా? నేను మహేష్ బాబునా? ఏదో బాబు ఫ్యాన్ అంతే. అందుకే షేక్ హ్యాండ్ అడిగినప్పుడు ఇవ్వాలి. ఏంటి తెగ తిప్పేసుకుంటుంది ఇది? నేను నిశ్శబ్దం నిత్యం నాతో నాకే యుద్ధం. బాబు, బాబు ఎందుకు అత్తయ్య? ముద్దుగా శ్రీను అని పిలొచ్చు కదా. శ్రీను బాబు, గెస్ట్నే కదా అని బెడ్ మీద టవల్స్, కబ్బోర్డు మీద బట్టలు, సోఫా మీద సాక్సులు వేస్తే అస్సలు ఊరుకోను. ఇది హాస్టల్ కాకపోవచ్చు, కానీ నేను ఇక్కడ వార్డెన్నే. చూస్తూ ఊరుకోను. వింటున్నావా? ఓకే అత్తయ్య. వస్తా. వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి? ఆయన ఇలాంటి బోర్డు చూసాంలే. చెప్పరా, ఇక్కడే మా మాయల ఇంట్లో. కలిసారా? ఏం చెప్పాలరా, తనకి నేను అస్సలు గుర్తున్నట్లేను. అందుకే ఏదో కొత్తగా చూసినట్టు చూస్తుంది. ఏమోరా, ఎలాగో 3 నెలలు ఇక్కడే కదా ఉంటాను. ఏదో ఒకటి చేసి పడేస్తాలే. సరేరా.